నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నరసయ్య అన్న. ఇక్కడే ఉంటారా మీరు? మేము నర్సింగ్పల్లి చెక్కలను. ఎట్లా ఉంది డెవలప్మెంట్ అక్కడ? మాకు డెవలప్ అంటే గట్టినే ఉంది, బాధ ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల నుండి ఉంటుంది? నేను ఇక్కడ ఉండబట్టి పక్కా 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ అయితే గట్టినే ఉంది కానీ మంచిగానే ఉంది. మీరు ఏం కోరుకుంటారు మామూలుగా మాకు మంచిగా మాకు సాయం చేయాలని చేతి గుర్తు. ఓకే, చేతి గుర్తుకేస్తారు. సార్ నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి. మీది ఎక్కడ ప్రాపర్? ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎట్లా డెవలప్మెంట్ చేశారంట? మాకేం చేయలేదు సార్, మాకు ఏం చేయలేరు. ఏ డబుల్ బెడ్రూమ్ పెన్షన్ మాకేం రాలేదు సార్. మాకు ఎట్లా మరి ఈసారి ఎవరికి వేస్తారంట అక్కడ లోకల్గా? మేము కాంగ్రెస్కి ఇస్తాం సార్. కాంగ్రెస్కి ఎందుకు వేస్తా అంటారు? మాకు అప్పుడు 10 ఏళ్ళ కింద మాకు అది ఇందిరమ్మ పథకం మాకు ఇల్లు ఇచ్చిండు, అందుకని ఇస్తున్నాం సార్. అవును సార్, కాంగ్రెస్కే ఇస్తాం. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా మూడోసారి? ఏమో సార్, తెలియదు సార్. మాకు ఉంటుంది కాంగ్రెస్కి బీజేపీ పోటీ ఉంటుందా? మాకు కాంగ్రెస్ అంటేనే తెలుసు సార్. మాకు గెలిస్తే బాగుంటుంది. అవును, అది బాగుంటుంది. అమ్మ నమస్తే అమ్మ, పేరు? లక్ష్మి నా పేరు. ఎక్కడ మీది? మరి నాందేవాడ. లోకలే కదా మీది? ఎమ్మెల్యే ఎట్లా పనితనం ఎలా ఉంది ఇక్కడ? డెవలప్మెంట్ బాగా కొడుతుంది. ఇచ్చిరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్? లేదు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు కానీ మాకు రాలేవు సార్. కొంతమందికి రాలేవు. మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ గెలిచేట అవకాశం లేదు. చేతి గుర్తు ఉన్నది. కాంగ్రెస్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్ నుండి ఎవరు పోటీ చేస్తారు ఇక్కడ? నాకు తెలియదు సార్. షబ్బీర్ అలీ గారు పోటీ చేస్తారు. నాకు తెలియదు సార్. ఇక మరి మళ్ళీ మూడోసారి కేసీఆర్ సీఎం అవుతాడా? ఏమో సార్, ఇక తెలియదు. ఇక మాకు చదువుకుని లేదు, నాకు తెలియదు సార్. సీఎం 2 సార్లు గెలిచిండు కదా, మూడోసారి ఛాన్స్ ఉందని అడుగుతున్నాను. ఏమో సార్, ఇక నాకు తెలియదు. ఇక అది మనం ఎలక్షన్లు అటెండ్ లేము, మనకు తెలియదు కదా. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వస్తుంది. చేతి గుర్తు వస్తుంది.